సో ఈ రైతులందరూ ప్రెజెంట్ హర్యానాలో గేదెలు కొంటున్నారండి. సో మనకి విశాఖపట్నంకి వెళ్ళి కొంతమంది వచ్చారు, షాద్నగర్కి వెళ్ళి కొంతమంది, నిజామాబాద్కి వెళ్ళి కొంతమంది, నల్గొండకి వెళ్ళి కొంతమంది, అనంతపురంకి వెళ్ళి కొంతమంది. సో మొత్తం ఒక 75 గేదెలు మనం కొనాల్సి ఉంది. అన్నయ్య వాళ్ళు వచ్చేసి ఇప్పటివరకు ఒక 35 వరకు అయినాయి, ఇంకా 30-35 గేదెలు కొనాల్సి ఉంది. సో మొత్తం మీద మనకి నెల హర్యానా నుండి తెలంగాణ, ఆంధ్రాకు వివిధ జిల్లాలకి 150 గేదెల వరకు వెళ్తున్నాయి. సో ఆల్రెడీ మొన్న హైదరాబాద్లో బండి దిగింది, అనంతపురంలో దిగింది, నిన్న కర్నూలులో కూడా దిగింది. మీరు వీడియోలో చూస్తున్న గేదె వచ్చేసి 1,25,00,30 రేంజ్ అండి. అంటే మనకి 120-130 మధ్యలో అది ఎంతైనా దొరకచ్చు. పర్ఫెక్ట్ దాని రేట్ చెప్పలేం. ఇక్కడ కొనడానికి ఎక్కువ జనాలు వచ్చినప్పుడు దాని రేటు కొద్దిగా ఎక్కువ ఉంటుంది, తక్కువ మంది వచ్చినప్పుడు తక్కువ కొనవచ్చు. ఓవరాల్గా ఒక 14 లీటర్లు ఇచ్చే కెపాసిటీ. సో మనకి ఏ గేదెకు ఆ క్వాలిటీ ఉంటుంది, దానికి రేట్ ఉంటుంది, సపరేట్ రేట్ అంటే ఒకటి ఉంటుందండి. 1,10,000కి ఒకలా ఉంటుంది, 1,20,000కి ఒకలా ఉంటుంది, 1,30,000కి ఒకలా ఉంటుంది. మోస్ట్లీ మేము కొనేది మాత్రం 1,20,000 నుంచి 30 మధ్యలో మోస్ట్లీ అందరికీ ఇదే రేట్లలో గేదెలన్నీ కొనిస్తాం. అయ్యే పూటకు 6 ఇస్తాయి, 7 ఇస్తాయి. మనం మంచిగా మెయింటైన్ చేస్తే లక్కు బాగుంటుంది, 8 కూడా గీయొచ్చు. సో రాను రాను ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు రేటు తగ్గడమే అంటూ పెరగడం అంటూ ఏముండదు. ఆగస్టు 15-20కి వెళ్ళి సో మీకు ఇంకా తగ్గుతాయి. ఓవరాల్గా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ చాలా ఫ్రెండ్లీగా దొరుకుతూ ఉంటాయి. మీకు హైదరాబాద్లో అన్ని అబద్ధం రేట్లు, దొంగ రేట్లు చెప్తూ ఉంటారు చాలామంది. అడ్డమైన గేదెలు తీసుకొస్తారు. చూడండి హర్యానా బ్రీడ్ ఎట్లుంటుందో నిజంగా జెన్యున్గా చూడండి. మీరు చూసే ప్రతి ఒక్కటి వేస్తుంది ఫ్రెష్గా ఈయన గేదె. కానీ మీకు మాత్రం హైదరాబాద్లో ఒక్క క్వాలిటీ కూడా ఇట్లా కనిపించదు. మీరు చూడండి, కావాలంటే ఎన్ని డైరీ ఫామ్లో తిరగండి. సో ఎవరికైనా హర్యానాలో 5 లేదా 10 గేదెలు కావాలంటే డైరెక్ట్ ఇక్కడ మన సిర్సాకి రండి. ఇక్కడ ఓపెన్ అడ్డా ఉంటుంది, ప్రతిరోజు 100 గేదెలు వస్తాయి, 365 రోజులు గేదెలు దొరుకుతాయి. సో మనకి నెక్స్ట్ మంత్లో ఒకటే రైతుకు 200 గేదెలు కొనాల్సి ఉంది. సో ఎవరికైనా సరే గేదెలు కావాలంటే నంబర్కి కాల్ చేయండి. దయచేసి వీడియో లైక్ చేయండి. ఒకసారి ఊరికే చూడడానికైనా ఎవరైనా సరే ఫ్రీగా రావచ్చు, ఇక్కడ ఇబ్బంది ఏముండదు. థ్యాంక్ యూ.